హై ఫ్రెండ్స్, నేను మీ నవీన్. గైస్, ఇవాళ అయితే మనకు వన్ ప్లస్ నాట్ CE4 లైట్ మొబైల్ అయితే తీసుకొచ్చింది. ఇది ఒక 5G మొబైల్ అని చెప్పుకోవచ్చు. సో 20K సెగ్మెంట్లో అయితే వన్ ప్లస్ అయితే తీసుకొచ్చింది. సో నాకు ఒకటి అర్థం కాని విషయం ఏదైనా ఉందంటే కనుక నాట్ 2, నాట్ 3, నాట్ 4 ఈ 3 లైట్ జనరేషన్లో కూడా మనకైతే ఒకే ఒక ప్రాసెసర్ అయితే యూజ్ చేసిన ఒకే ఒక బ్రాండ్ మనకు వన్ ప్లస్ నాట్ CE4. అసలు ఈ మొబైల్ ఎందుకు తీసుకొచ్చారా అనేది మాత్రం వన్ ప్లస్కే తెలియాలి. ఎందుకంటే మనకు 25K సెగ్మెంట్లో అక్కడ వన్ ప్లస్ నాట్ CE4 చాలా మంచి మొబైల్ అయితే ఉంది కదా. సో దీన్ని మళ్ళీ వీళ్ళైతే దాని లైట్ వర్షన్గా మనకైతే 20K సెగ్మెంట్లో తీసుకొచ్చారు. నాకు తెలిసి వీళ్ళైతే సో ఏదైతే ఆఫ్లైన్ మార్కెట్ అయితే ఉందో సో దాన్ని టార్గెట్ చేస్తూ తీసుకొచ్చారనమాట. సో ఫస్ట్ అయితే మొబైల్ యొక్క కంప్లీట్ స్పెసిఫికేషన్ అయితే మాట్లాడుకుందాం. మొబైల్ యొక్క స్పెక్స్ గురించి మాట్లాడుకుంటే కనుక 6.67 ఇంచెస్ ఫుల్ HD AMOLED డిస్ప్లే తీసుకొచ్చారనమాట. సో 100 నీట్స్ యొక్క బ్రైట్నెస్ అయితే ఉంటుంది. సో మనకైతే ఏదైతే వన్ ప్లస్ నాట్ C3 లైట్ మొబైల్ అయితే ఉందో సో దాంట్లో మనకు LCD డిస్ప్లే అయితే ఉండదు. 6.72 ఇంచెస్ ఫుల్ HD LCD డిస్ప్లే అయితే ఉంటుంది. ఇక్కడ మీకైతే సూపర్ AMOLED డిస్ప్లే తీసుకొచ్చారనమాట. సో డిస్ప్లే అయితే చాలా బాగా అయితే ఉంటుందన్నమాట. వన్ ప్లస్ నాట్ 3 కంటే వన్ ప్లస్ నాట్ CE4 లైట్లో మీకు డిస్ప్లే చాలా బాగా అయితే ఉంటుంది. ఇక ప్రాసెసర్ విషయానికి వచ్చేసి కనుక ఇక్కడ మీకు Qualcomm Snapdragon 695 5G ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తున్నారు. సో కంప్లీట్గా 3 జనరేషన్లో కూడా సేమ్ ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారు గైస్. సో కెమెరా విషయానికి వచ్చేసి కనుక మనకు వన్ ప్లస్ నాట్ 3 కంటే వన్ ప్లస్ నాట్ CE4 లైట్లో మనకు అప్డేట్ చేశారని చెప్పుకోవచ్చు అనమాట. మీకైతే వన్ ప్లస్ నాట్ 3లో మనకైతే 110 మెగాపిక్సెల్ శాంసంగ్ సెన్సార్ అయితే ఉంటుంది. ఇక్కడ మీకైతే 50 మెగాపిక్సెల్ సోనీ LYT 600 సెన్సార్ అయితే తీసుకొచ్చారు. మీరు ఫొటోస్ అనేవి చాలా బాగా అయితే క్యాప్చర్ చేయొచ్చు అనమాట. ఇది ఒక మంచి సెన్సార్ అని చెప్పుకోవచ్చు. సోనీ సెన్సార్ మనకు ఫొటోస్ అనేవి చాలా బాగా అయితే వస్తాయి. సో సెల్ఫీ కెమెరా విషయానికి వచ్చేసి కనుక మనకు వన్ ప్లస్ నాట్ 3 అంతేకాకుండా వన్ ప్లస్ నాట్ 4లో మనకైతే సేమ్గా మనకి 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా తీసుకొచ్చారనమాట. అంతేకాకుండా ఇక బ్యాటరీ విషయానికి వచ్చేస్తే కనుక మనకు వన్ ప్లస్ నాట్ 3లో మనకైతే 5000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. 67 వాట్ తీసుకొచ్చారనమాట. వన్ ప్లస్ నాట్ CE4 లైట్లో మనకైతే 5500 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తీసుకొచ్చారు. ఇక్కడ మీకు బ్యాటరీ హెల్త్ కూడా అయితే ఉంటుందన్నమాట. సో ఏదైతే మనకు ఓపో ఫోన్స్ అయితే ఉంటుందో అదే బ్యాటరీ చెకప్ కావచ్చు, బ్యాటరీ గుడ్ హెల్త్ అంటే సో బ్యాటరీ అంత తొందరగా మనకైతే డ్రైన్ అవ్వదు. సో చాలా రోజులు అయితే వస్తుంది అనమాట. సో బ్యాటరీ హెల్త్ పరంగా మనకైతే ఒక మంచి మూవ్ అయితే చేశారని చెప్పుకోవచ్చు వన్ ప్లస్ వాళ్ళు అయితే. సో ఇక ప్రైస్ విషయానికి వచ్చేస్తే కనుక సో బేస్ వేరియంట్ మీకైతే 20,999 అయితే తీసుకొచ్చారు. సో 27 జూన్ నుంచి మీకైతే సేల్లోకి అయితే వస్తుంది. హై వేరియంట్ ప్రైస్ వచ్చేసి మనకైతే వీళ్ళైతే సో 23,000కి అయితే తీసుకొచ్చారు అనమాట. ఇంత ప్రైస్ తీసుకురావడం అనేది చాలా అంటే చాలా ఎక్కువ ప్రైజింగ్ అయితే అయిపోయింది. ఎందుకంటే 3 జనరేషన్లో ఒకటే ప్రాసెసర్ యూజ్ చేశారు. సో అసలు ఎందుకు తీసుకొచ్చారనే ఫోన్ అనేది వన్ ప్లస్ వాళ్ళకి తెలియాలి. సో ఎవరైతే నాకు నార్మల్ ఫోన్ యూజింగ్ కావాలి అది కూడా వన్ ప్లస్ సో అనుకున్న వాళ్ళైతే ఈ మొబైల్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఇంకో 3000 మీరు వేసుకుంటే కనుక మీకు 23 లేదా 24,000 మీకు అక్కడ వన్ ప్లస్ నాట్ CE4 మొబైల్ అయితే దొరుకుతుంది. సో చాలా మంచి మొబైల్ అనమాట. సో దాన్ని సెలెక్ట్ చేసుకోండి మీరు. లేకపోతే 20K సెగ్మెంట్లో మీకు అయితే మోటో H50 ఫ్యూజన్ అయితే దొరుకుతుంది. సో దానికైతే షిఫ్ట్ అయిపోండి మీరైతే. సో అసలు వన్ ప్లస్ నాట్ CE4 3కి అయితే మీరు అసలు వెళ్ళకండి గైస్. ఎందుకంటే అంత వాల్యూ ఫర్ మనీ మొబైల్ అయితే కాదనమాట ఈ మొబైల్ అనేది. సో ఇవాళ అయితే మనకైతే వన్ ప్లస్ నాట్ CE4 లైట్ మొబైల్ అయితే తీసుకొచ్చారు. సో ఎందుకు తీసుకొచ్చారో వన్ ప్లస్కే తెలియాలి. సో ఎనీవే సో మొబైల్ అయితే లాంచ్ అయితే అయిపోయింది. సో జూన్ 27 నుంచి మనకైతే సేల్లో కూడా అయితే రాబోతుంది అనమాట. బట్ వన్ ప్లస్ ఒక మంచి పేరు ఉన్నప్పుడు ఒక మంచి బడ్జెట్ మొబైల్ తీసుకొస్తే ఇంకా చాలా బాగా క్రేజ్ అయితే ఉంటుందని నా అంచనా, అంతే తప్ప సో ఇలాంటి చెత్త మొబైల్ తీసుకొచ్చి సో ఏదైతే ఆఫ్లైన్ యూజర్ని టార్గెట్ చేయడం అనేది చాలా పెద్ద తప్పు నా పరంగా అయితే. సో చూద్దాం ఇంకపై ఇట్లాంటి ఏ విధమైన ఫోన్స్ తీసుకొస్తుందో వన్ ప్లస్ అనేది. సో ఇవాళ అయితే వన్ ప్లస్ నాట్ CE4 అయితే లైట్ మొబైల్ అయితే లాంచ్ అవ్వడం జరిగింది. సో వీడియో నచ్చాక ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.